హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపటి అనాలిసిస్ ఎలా ఉండబోతుందో చూద్దాం. అండ్ ఈ వారం అనాలిసిస్ కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. సారీ అండి, లాస్ట్ వీక్ నేను ఫుల్ బిజీగా ఉన్నాను. సో, కండక్ట్ చేయలేకపోయాను. ఈవెన్ లైవ్ గానీ, అనాలిసిస్ వీడియో కూడా పోస్ట్ చేయలేకపోయాను. సో, నో ప్రాబ్లమ్. చూద్దాం. యాజ్ పర్ మన ఇండికేటర్ ప్రకారంగా, మన హెస్టోడెట్ ఇండికేటర్ ప్రకారంగా సో, మార్కెట్ అనేది ఎలా మూవ్ అవుతుంది, ఎక్కడి వరకు వెళ్తుంది, వెళ్తే ఎంతవరకు పాయింట్ హై రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, కింద వరకు వెళ్తే ఎంతవరకు వెళ్తుంది, కింద వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైనా యూ టర్న్ తీసుకుంటుందా, పాసిబిలిటీస్ కూడా చూద్దాం. ఓకే. సో, కమ్ టు దట్ హైయర్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ వన్, సో మార్కెట్ అయితే ప్రెజెంట్ స్టిల్ ఇంకా యాజ్ అ మంత్లీ టైమ్ ఫ్రేమ్లో చూస్తే, సో యాజ్ ఎ సారీ ఇట్ ఈస్ అ బిట్ కాయిన్, సారీ ఐ రిమూవింగ్ ఇట్ బిట్ కాయిన్ టు స్విచ్ ఓవర్ టు బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో ఐ రిమూవ్ ఎవ్రీథింగ్. సో ప్రెసెంట్ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో చూస్తే చూడండి, ఈ మంత్ ఎండ్ ఓవర్ వస్తుందండి ఈ వీక్తో. సో ప్రెసెంట్ చూస్తే ఇది ఇన్సైడ్ క్యాండిల్లోనే ఉంది. సో మేబీ ఇంకా ఎన్ని ఇన్సైడ్ క్యాండిల్స్ ఫామ్ చేస్తాయి యాజ్ మన మంత్ వైజ్లో, ఆర్ ఇట్ విల్ గో అవుట్ సైడ్ పైకి ఏమైనా పాసిబిలిటీ ఉందో చూద్దాం. సో ప్రెసెంట్ అయితే హయ్యర్ టైం ఫ్రేమ్లో మంత్లీ సినారియోలో చూస్తే, మంత్లీ క్యాండిల్ టైం ఫ్రేమ్ సినారియో చూస్తే, సో అవర్ ఇండికేషన్ లెవెల్స్ విల్ బి అప్ టు ఇయర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ వస్తున్నామండి. సో ఇయర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్లో మార్కెట్ అనేది TP4 అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. వెన్ ఎవర్ TP4 మార్కెట్ టచ్ చేస్తే, సో ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ అండ్ ఇట్ హ్యాస్ టు బ్రేక్ అవుట్. ఓకే, సో ఈ ట్రెండ్ లైన్ చూస్తే, ఈ ట్రెండ్ లైన్ యాజ్ పర్ మంత్లీ వ్యూలో ట్రెండ్ లైన్ అనేది స్టిల్ అప్ సైడ్లోనే ఉందండి. సో ఒకసారి అయితే లాస్ట్ మంత్లో ట్రెండ్ లైన్ టచ్ చేసి ఇట్ వెంట్ అప్. ఇది బడ్జెట్ మొమెంటంలో వచ్చిందండి. సో ఇట్ టచ్ చేసి కిందకి వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది. సో కమ్ టు దట్ వీక్లీ అనాలిసిస్ చూద్దాం. సో అయితే బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఎంతవరకు వెళ్ళే పాసిబిలిటీస్ కనబడుతున్నాయి. ఈ ఇయర్లో చూస్తే 56,500, దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఇట్స్ 58 రేంజ్లో ప్లే చేసే పాసిబిలిటీ కనబడుతుంది. అండ్ ఎండ్ ఆఫ్ ఇయర్, అది కూడా ఈ క్వార్టర్లో సస్టైన్ అయితేనే. ఓకే, లేదు అనుకుంటే వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు డౌన్ సైడ్. ఓకే, సో దానికి ముందు వీక్లీ అనాలిసిస్ చూద్దాం. సో మంత్ అయిపోయింది, సో మంత్ ఆఫ్ ఎండ్ అయిపోయింది కాబట్టి ఈ కమ్ టు ద వీక్లీ అనాలిసిస్లో చూద్దాం. ఈ వీక్లో ప్రజెంట్ అయితే ట్రెండ్ అనేది అప్ సైడ్ ఫామ్ చేసి లాస్ట్ 3 డేస్ నుంచి సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుందండి. సి దిస్ విక్ ఆఫ్ ద క్యాండిల్స్ చూడండి. సో విక్ ఆఫ్ ద క్యాండిల్స్ సెల్లింగ్ 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 సెల్లింగ్, ఇది కూడా సెల్ చేసి పైకి వచ్చేసిందండి. ఓకే, ఆర్ గ్యాప్ డౌన్ ఫామ్ చేసి పైకి వచ్చింది. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. ఓకే, సో విల్ సీ దిస్ వీక్లీలో ఏమైందో అని చూద్దాం. ఓకే, ఇది అయింది. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందో కూడా చూద్దాం. దానికి ముందు లాస్ట్ సెక్షన్ అసలు ఎలా ఫామ్ అయింది అనేది చూద్దాం. సో డైలీ అనాలిసిస్ ఫామ్ చేస్తే, అంటే లైక్ ఇట్స్ మంత్లీ లెవెల్స్లో ఈజ్ అ మంత్లీ లెవెల్స్. ఓకే, దిస్ ఈజ్ ఫర్ క్వార్టర్లీ లెవెల్స్. ఓకే, ఈ క్వార్టర్ అంటే జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. ఈ సెప్టెంబర్ మంత్ లోపు వస్తే మ్యాక్సిమం ఇట్ హ్యాస్ టు టచ్ విత్ దట్ 47,700కి వస్తుంది. లేదు మార్కెట్ కానీ బ్రేక్ అయ్యే సీజన్ కనబడితే, ఈ TP3 దాటితే TP4 పాసిబిలిటీ ఉందండి. సో 55 సంథింగ్ రేంజ్లో, ఈ రేంజ్లో 50 TP4 ఉంది. సో వీ హ్యావ్ టు యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈజ్ అప్ సైడ్, ఈ ట్రెండ్ లైన్ కాంప్రమైజ్ అవ్వనంత వరకు. ఓకే, సో కమ్ టు దట్ మంత్లీ అనాలిసిస్లో చూద్దాం. ఓకే, సో ఈ మంత్ ఏం చెప్తుందంటే మనకు ట్రెండ్ లైన్ కిందే రన్ అవుతున్నాను అని చెప్తుంది. ఓకే, సో ట్రెండ్ లైన్ కింద రన్ అవుతున్నప్పుడు, ట్రెండ్ లైన్ కింద కన్సిడర్ చేసేటప్పుడు మన లెవెల్స్ ఎలా చూస్తామంటే, ఈ ఎల్లో బ్యాండ్ ఆర్ ఈ రేంజ్ బ్యాండ్లో వచ్చినప్పుడు మాత్రమే కాల్ వైపు చూస్తాం. అప్పటిదాకా నేను అసలు చూడను కాల్ వైపు. ఓకే, సో ఈవెన్ ఈ బ్యాండ్ రేంజ్కి వచ్చిందంటే సెల్ వైపు చూస్తాం అన్నట్టు. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆర్ డౌన్ వచ్చింది అనుకుంటే ఇలా చూస్తాం. సో కమ్ టు దట్ సినారియోలో చూస్తే, ప్రజెంట్ అయితే మార్కెట్ ఇంకా ఈ మంత్ ఆఫ్ సెక్షన్లో స్టిల్ ఇట్స్ డౌన్ సైడ్ ఫామ్ చేస్తుందండి. ఓకే, సో ఇక్కడ మీకు ట్రెండ్ లైన్స్ ఫామ్ చేస్తే చూడండి. ఓకే, సో ఈ అప్ సైడ్ బ్రేక్ అవ్వాలంటే ఈ ట్రెండ్ బ్యాండ్ దాటాలి. సో ప్రజెంట్ అయితే అవసరం లేదు, ఛానల్ని బ్రేక్ చేసుకొని కిందికి వచ్చేసింది. సో వన్ మోర్ లోయర్లో క్రియేట్ చేసింది ఇక్కడ. ఓకే, సో ఈ లోయర్లో బ్రేక్ చేసి కిందికి వెళ్తుందా, ఆర్ ఇట్ హ్యాస్ టు టచ్ విత్ దిస్ ఈ బ్యాండ్ ఉంది కదా, ఈ ఆల్రెడీ ఇక్కడ ఎప్పుడు రీటెస్ట్ అయ్యి బ్రేక్ చేసుకొని కిందికి వచ్చిందో, వెన్ ఎవర్ కమ్ టు రీటెస్ట్ అండ్ ఇట్ విల్ ఫాల్ కంటిన్యూ అవుతుందా, ఆర్ ఇది బ్రేక్ చేసుకొని పైకి వెళ్తుందా అనేది మనం అనాలిసిస్ లోయర్ టైం ఫ్రేమ్లో వెరిఫై చేసుకుందాం. దిస్ ఇస్ ద మంత్లీ వ్యూ. అండ్ నెక్స్ట్ మంత్ కూడా ఏమవుతుందో కూడా చూద్దాం, మంత్లీ అనాలిసిస్ కంప్లీట్ అయ్యాక. సో కమ్ టు దట్ రేపటి వీక్ అనాలిసిస్ ఎలా ఉండబోతుందో ఫస్ట్ చూద్దాం. ఓకే, అండ్ దానికి ముందు
సి లాస్ట్ వీక్లో మనం ట్రేడింగ్ సెక్షన్లో లేము. అండ్ ఈవెన్ యూ కెన్ సీ ద గ్యాస్ లాస్ట్ ఫ్రైడే లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్ క్లోజ్లో మార్కెట్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది TP1 రేంజ్లో. ఓకే, ఇది కిందికి వచ్చినా కానీ TP2 ఈజ్ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి, వెరీ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ఇక్కడి నుంచే పెద్ద క్యాండిల్స్ బయర్స్ పుష్ అయ్యారు. ఇక్కడ నుంచి ఈ TP1 రేంజ్ అనేది వెరీ రెసిస్టెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకని ఇక్కడ ఫైట్ అయింది, బాగా ఫైట్ అయ్యి ఇట్ బ్రేక్అప్. వెన్ ఎవర్ ఇస్ బ్రేక్అప్ అయిందంటే యాంటిసిపేషన్ టు టెస్ట్ TP4 అండ్ TP5. అండ్ వెన్ యూ సీ దిస్ TP5, దిస్ బ్యాండ్ ఈస్ వెరీ wide is there. Whenever wide is there, so it's like a very strong resistance, very strong resistance it is there. So that's why market has to come down to test this TP4 and break down to test this C2 band and came down once again, and it's came down to test TP5. The C2 band is very strong, even it is a daily low or even it is a weekly low. So come to that, రేపు యాక్చువల్గా అనాలిసిస్ ఎలా ఉండబోతుందో చూద్దామండి. ఓకే, దానికి ముందు ఓకే, సో మార్కెట్ అసలు ఈ వారం ఎలా స్పెండ్ చేసింది. ఓకే, ఈ వారము ప్రజెంట్ అయితే ఈ డైనమిక్ డాష్బోర్డ్ని క్లోజ్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఈజ్ నాట్ రిక్వైర్డ్. ప్రజెంట్ అయితే సినారియో ప్రకారంగా చెక్ చేస్తే ఈ వారం సినారియోలో ఎప్పుడు ఈ C2 బ్యాండ్ కాంప్రమైజ్ అయిపోయిందో నా వ్యూ అనేది డౌన్ సైడ్లో ఉంది. ఓకే, సో మ్యాక్సిమం బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్కి వచ్చింది, కానీ ఇక్కడే ట్రెండ్ రివర్సల్ తీసుకుంది. ఓకే, సో ఇట్ ఈస్ అ TP4 దాటిపోయి TP5 వరకు వచ్చింది ఇక్కడ. ఓకే, సో వీ ప్లాటెడ్ ఓన్లీ TP4, వీ నాట్ ప్లాటెడ్ యాజ్ TP5. ఓకే, నో ప్రాబ్లం. ఈవెన్ ఇట్ అది డైలీ టైం ఫ్రేమ్లో వచ్చినప్పుడు మనం చూసుకోవచ్చు. సో లైక్ గురువారం అండ్ ఫ్రైడే ఈ రేంజ్లోనే కన్సల్టేట్ అయ్యుకుంటూ పైకి బ్రేక్అవుట్ అయిపోయిందండి. ఓకే, సో పైకి బ్రేక్అవుట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ వ్యూ ఎలా ఉండబోతుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ టూ మచ్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ అండి. ఓకే, సో కమ్ టు దట్, రేపటి వ్యూ అసలు ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ వారం వ్యూ ఎలా ఉండబోతుందో కూడా రెండు చూద్దాం. ఓకే, సో ఇఫ్ యు సీ దిస్ ఈ వారము నాకు తెలిసినంత వరకు అయితే డౌన్ కంటిన్యూ ఫామ్ చేస్తే మాత్రం ఓకే రీటెస్ట్ ఆఫ్ దిస్ C2 బ్యాండ్ 52,270 ఉంది కదా. ఓకే, సో ఈ రేంజ్ ఈ ఎల్లో బ్యాండ్ కంటే మార్కెట్ పైన ఉంటే, ఓకే ఎల్లో బ్యాండ్ కంటే మార్కెట్ పైన ఉంటే ఆర్ లేదు కిందికి వెళ్ళింది అనుకోండి, ఈ లోలో స్టాప్ లాస్ పెట్టుకొని ఆర్ ఈ ట్రెండ్ లైన్లో స్టాప్ లాస్ పెట్టుకొని ఓకే మనం అప్ సైడ్ వ్యూ చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ టాప్ 50,600. సో 50,600 స్టాప్ లాస్ పెట్టుకొని అప్ సైడ్ వ్యూ చూద్దాం. అంటే ఈ వారంలో ఓకే డౌన్ ఏమైనా కొట్టిందంటే బెస్ట్, లేదు యాజ్ పర్ ప్రజెంట్ సినారియోలో చెక్ చేస్తే సింగపూర్ నిఫ్టీ ఆల్రెడీ 24 లైక్ గిఫ్ట్ నిఫ్టీ 24,938 ఉంది. సో ఆబ్వియస్లీ దిస్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ అండి. సో నాకు తెలిసినంత వరకు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడుతున్నాయి మండే ప్రజెంట్ ఉన్న సినారియో కండిషన్ ప్రకారంగా వెరిఫై చేస్తే. సో ఆ గ్యాప్ అప్ ఎక్కడి వరకు ఉంది, ద రౌండ్ ఫిగర్ లెవెల్ ఈస్ 52,000 ఆర్ 52,000 ఈ రేంజ్లో ఓపెన్ అయిపోయి, ఈ రేంజ్లో గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయి పెద్ద క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్లోనే పైకి కొట్టేసి ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి ఇక్కడిక్కడే ప్లే చేసే పాసిబిలిటీ ఎక్కువగా కనబడుతున్నాయి మండే లెవెల్లో. ఓకే, ఈ వన్ రేపు గుర్తుపెట్టుకోండి, ఈ వారంలో ఈ C2 బ్యాండ్ 52,260 ఆర్ 250 రేంజ్కి పైన ఉంటే మార్కెట్, దెన్ మార్కెట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ గో టు 50,000 53,400 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కనబడుతున్నాయండి ఈ వారంలో. ఓకే, ఈ వారంలో ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయిపోతే, బ్రేక్అవుట్ అవ్వకుండా కిందికి చూస్తే ఫస్ట్ టార్గెట్ ఇది అండ్ సెకండ్ టార్గెట్ ఇదండి. దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ లెవెల్, దెన్ ఆఫ్టర్వర్డ్స్ 49,000 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 49,400 ఆర్ 500 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో దీస్ లెవెల్స్ ఆర్ హైయర్ సైడ్ లెవెల్స్ అండి. ఈ లెవెల్ కానీ కాంప్రమైజ్ అయితేనే యాంటిసిపేషన్ టు టెస్ట్ అప్ సైడ్కి వెళ్ళే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. ఓకే, ఎప్పుడైనా ఇలా వచ్చి జస్ట్ రీటెస్ట్ ఇచ్చి పోయిందంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయండి. ఓకే, సో నిఫ్టీ అయితే ఆల్రెడీ హయ్యర్ హైని బ్రేక్ చేసుకుంటూ పైకి వస్తుంది. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ టర్న్ అని అనుకుంటున్నాను. సో బ్యాంక్ నిఫ్టీ అనేది చూసుకుంటూ పైకి ఎలా వస్తుందో అనేది వెరిఫై చేసుకుందాం. సో ఆబ్వియస్లీ ఇట్స్ మోస్ట్ టు రీచ్ 55,000 ఆర్ దాన్ 56,300, ఈవెన్ 56,500 వరకు 50 రౌండ్ ఫిగర్లో 56,000 యాజ్ వెల్ యాజ్ 56,500 వరకు హోప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి.
ఓకే, ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవుతుంది అప్పటిదాకా దెన్ వెయిట్ చూద్దాం. ఓకే, సో కమ్ టు దట్ డైలీ అనాలిసిస్లో చూద్దాం. ఓకే, సో కమ్ టు ద డైలీ అనాలిసిస్. ఓకే, మన డైలీ అనాలిసిస్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తామండి. సో డైలీ అనాలిసిస్లో చూస్తే మార్కెట్ అనేది సో బయ్యర్స్ అనేవాళ్ళు ఈ రేంజ్లో స్ట్రాంగ్గా ఉన్నారు బయ్యర్స్. రేపు ఈవెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా కానీ ఈ రేంజ్లో ఓపెన్ అయిపోయినా కానీ 51,000-52,000 ఈ రేంజ్లో స్టాప్ లాస్ కొట్టేస్తుంది వీళ్ళందరిది సెల్లర్స్ది. సో ఈ రేంజ్లో ఓపెన్ అయిపోయినా కానీ సో యాంటిసిపేషన్ టు కౌంట్ డౌన్ అండ్ ఇట్ వెంట్ అప్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో కమ్ టు దట్ సినారియో. రేపు ప్రీమియం పిక్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. దానికి ముందు రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఐ టోల్డ్ యూ సో మీకు ఆల్రెడీ చెప్పాను. సో TP1 అనేది డౌన్ సెక్షన్ ఫామ్ చేసినా కానీ మార్కెట్ అనేది ఈ C2 బ్యాండ్ పైనే ఉంది. ఓకే, రేపు నా లెక్క ప్రకారంగా అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారంగా ఈ రేంజ్లో 51,000 ఈ TP4 రేంజ్లో కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఓకే ఈ రేంజ్లో ఓపెన్ అయితే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ డౌన్ టు హియర్. ఓకే, ఆర్ ఇక్కడ నుంచి జస్ట్ పైకి బ్రేక్ చేసి ఇక్కడిక్కడే ఆగి TP4 కంటే పైనే ఉంటే యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5 అండ్ TP6 అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్. ఓకే, సో TP5 టు దిస్ ఈజ్ హౌ మచ్ పాయింట్స్ 760. ఓకే, సో 80 పాయింట్స్ ఉంది. సో ఆబ్వియస్లీ యాంటిసిపేషన్ టు టెస్ట్ దిస్ TP5 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకే, సో TP4 కాంప్రమైజ్ అయితేనే TP5 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, లేదంటే సో TP4 దగ్గర నుంచి సెల్ చేసుకొని కూర్చోవచ్చు. ఆబ్వియస్లీ యాంటిసిపేషన్ టు దిస్ వాల్యూస్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కమ్ టు దట్ నిఫ్టీ ఎలా ఉండబోతుందో చూద్దాం. నిఫ్టీ హయ్యర్ హైని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. సో యాజ్ పర్ మంత్లీ సినారియోలో చూస్తే ఈ ట్రెండ్ లైన్ని సేమ్ సో ట్రెండ్ లైన్ కూడా ఎలక్షన్ మూమెంట్లో ట్రెండ్ లైన్ టచ్ చేసి పైకి వెళ్ళిపోయింది. సో ఈవెన్ డిసే TP4 రేంజ్లో బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ టార్గెట్ ఈజ్ అప్ సైడ్కి చూస్తున్నాను. ద ఫస్ట్ టార్గెట్ ఈస్ ఇయర్లీ రేంజ్లో 25,700 నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకే, సో యాజ్ అ మంత్లీ క్యాండిల్ టైం ఫ్రేమ్లో చూస్తే, అదే వీక్లీ క్యాండిల్ టైం ఫ్రేమ్లో చూస్తే స్టిల్ ఇట్ ఈస్ దట్ దిస్ TP4 24,000 ఓకే 25,300 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చూస్తున్నాను. ఓకే, సో మై ఫస్ట్ టార్గెట్ ఈస్ 25,000 ఓకే ద రౌండ్ ఫిగర్ లెవెల్. దెన్ నెక్స్ట్ టార్గెట్ ఈస్ దిస్ ఈస్ 25,000 to 82 లెవెల్ అండి. ఓకే, సో దెన్ ఈ బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అవ్వకపోతే ఓకే దెన్ యాంటిసిపేషన్ టు డౌన్ టు టెస్ట్ హియర్ అండి. మళ్ళీ ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. దిస్ ఈజ్ ఆఫ్ క్వార్టర్లీ లెవెల్. గుర్తుపెట్టుకోండి, క్వార్టర్లీ లెవెల్ జూన్, జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ లెవెల్స్ అండి. ఓకే, దెన్ కమ్ టు మంత్లీ లెవెల్స్. ఓకే, సో మంత్ ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి గైస్, మంత్లీలో ఆబ్వియస్లీ కింది వరకు వచ్చి దెన్ ఇట్స్ క్లోజ్ ఫర్ ట్రెండ్ లైన్ కంటే ఎక్కువ ఉంది. సో ఆబ్వియస్లీ హోప్ పైకే వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ట్రెండ్ పైనే ఉంది కాబట్టి ట్రెండ్ పైకే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము విత్ ఈ మంత్ లెవెల్లో మాత్రమే. సో ఓకే, ఈ మంత్ లెవెల్లో ఇంకా వెళ్తే మ్యాక్సిమం 25,293. ఓకే, సో నాట్ 293 ఎగ్జాక్ట్లీ 271 అండి. ఓకే, ఈ రేంజ్ వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకే, ఈ మంత్లో. సో కమ్ టు దట్ సినారియో, వీక్లీ సినారియోలో చూద్దాం. ఈ వీక్లీ సినారియోలో మార్కెట్ అసలు ఎలా రియాక్ట్ అయింది. ఓకే, సో ఈ మార్కెట్ అనేది ఎలా రియాక్ట్ అయింది అనేది చూద్దాం సార్. ఓకే, జస్ట్ హోల్డ్ ఆన్ మూమెంట్ గైస్. యా, సో ప్రజెంట్ సినారియో ప్రకారంగా చూస్తే మనం అనుకున్నట్టే మార్కెట్ అనేది ట్రెండ్ లైన్ నుంచి డౌన్కి వచ్చింది కాబట్టి సో ఇట్ వెంట్ డౌన్ టు టెస్ట్ TP3 అండ్ TP4 రేంజ్ ఉంది కదా, TP4 రేంజ్ బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ యొక్క లైన్ టచ్ చేసి పైకి వచ్చేసిందండి. సో 1 అవర్ రీటెస్ట్లో మళ్ళీ TP3ని టచ్ చేసి దెన్ ఆబ్వియస్లీ ఈ C2 బ్యాండ్ని బ్రేక్ చేసింది. వెన్ ఎవర్ దిస్ C2 బ్యాండ్ ఈస్ బ్రేక్ దెన్ టార్గెట్ ఈస్ అప్ సైడ్. ద ఫస్ట్ టార్గెట్ ఈస్ TP1, దెన్ టార్గెట్ ఈస్ TP3 అండ్ TP4. ఓకే, వీక్లీ లెవెల్లో
ఈ ఆల్రెడీ లాస్ట్ వీక్ యొక్క హైని బ్రేక్ చేయలేకపోయింది. ఓకే, అక్కడి వరకు వెళ్ళి టచ్ చేసి కిందికి వచ్చింది. సో మేబీ నెక్స్ట్ వీక్లో పాసిబిలిటీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దానికి నెక్స్ట్ వీక్ ప్రీమియం లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఓకే, సో దీస్ ఆర్ నెక్స్ట్ వీక్ ప్రీమియం లెవెల్స్. ఇఫ్ యూ సీ దిస్ బయర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఓకే, సో 24,500 రేంజ్లో, ఓకే, 500 to 531 రేంజ్లో బయర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఈవెన్ అవర్ ట్రెండ్ లైన్ ఆల్సో టచ్ హియర్ ఇన్ ద వీక్లీలో. సో వేర్ అబౌట్ సెల్లర్స్? ఓకే, బయర్స్ ఇక్కడ ఉన్నారని అంటున్నాం, బట్ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు? సో సెల్లర్స్ కూడా చూడాలి కదా. సో సెల్లర్స్ అనేవాళ్ళు ఫస్ట్ దిస్ ఇస్ ద రేంజ్. ఓకే, 24,963 రేంజ్లో సెల్లర్స్ ఉన్నారు. దీని తర్వాత హైయెస్ట్ సెల్లింగ్ పాయింట్ అనేది ఇక్కడ ఉందండి, 25,250 రేంజ్లోనే పాసిబిలిటీ హైయెస్ట్ సెల్లింగ్ పాయింట్ అనేది ఉంది ఈ వారంలో. దిస్ ఇస్ ద మాక్సిమం స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద TP4 బ్యాండ్. ఇఫ్ ఈ బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అయితేనే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ దిస్ లెవెల్స్ ఆఫ్ 25,500 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో ఇది అవనంత వరకు నా వ్యూ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది మండే. సో ఇట్స్ 25,000 రేంజ్లో 24,900 రేంజ్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి నాకు ఈ రేంజ్ ప్రకారంగా. ఒక పెద్ద క్యాండిల్ పైకి కొట్టిందంటే దెన్ అక్కడ నుంచి మళ్ళీ చిన్న చిన్న క్యాండిల్ కొట్టుకుంటా ఉంటే, సో దిస్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, దెన్ ఇట్ విల్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఓకే, ఫస్ట్ రోజు వాలటైల్గా ఉంది, ఈ రేంజ్ వరకు వచ్చి సెకండ్ రోజును టచ్ చేసి హైని పీక్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ కిందికి వచ్చిందంటే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ 3P3, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్. ఓకే, ది ఫస్ట్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్, సో ఫస్ట్ బయర్స్ ఆర్ సిట్టింగ్ హియర్ 24,700 రేంజ్, 650 ఆర్ 700 రేంజ్లో ఉన్నారు. దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ కమ్ హియర్. సో వారం గడిచిన కొద్దీ మనకు ఈ ట్రెండ్ లైన్ అనేది పెరిగే ఛాన్సెస్ కనబడతా ఉంటాయి. సో అప్పుడు మన బయర్స్ పొజిషన్ని ఇంకొంచెం మూవ్ చేసుకుంటూ పైకి రావచ్చు. ఓకే, సో కమ్ టు ద సినారియో ఆఫ్ దట్. దానికి ముందు మనము డైలీ లెవెల్స్ చూద్దాం. ఓకే, సో డైలీ లెవెల్స్ 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తాం. సో ఇఫ్ యూ సీ హియర్ గైస్, మన ఇండికేటర్ మనం ఉన్న లేకపోయినా మాత్రం పర్ఫెక్ట్గా రన్ అవుతుందండి. ఓకే, సో కొంచెం దీంట్లో ట్రికీ పొజిషన్స్ ఉన్నాయి, నేను చెప్తాను మీకు ఇప్పుడు. ఓకే, సో ఆబ్వియస్లీ C2 బ్యాండ్ అనేది యాక్చువల్గా బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఇక్కడే డిసైడ్ చేస్తారండి. ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకోండి, నేను మార్కెట్లో లేను ఫ్రైడే లాస్ట్ వీక్ అంతా లేనండి. సో నేనేమంటున్నా అంటే ఈ C2 బ్యాండ్ ఉంది కదా, ఈ C2 బ్యాండ్లో బయర్స్ ఆర్ సెల్లర్స్ సిట్టింగ్ కూర్చొని ఉంటారు. ఓకే, సో ఈ లెవెల్ కానీ కాంప్రమైజ్ అయితే ఓకే, దెన్ యాంటిసిపేషన్ టు అప్ సైడ్ బైక్ మూవ్ అయిపోతారు, సెల్లర్స్ ఎగ్జిట్ అయిపోతారు. సో బయింగ్ పొజిషన్ రన్ అవుతూ ఉంటుంది, బయర్స్ ఎంటర్ అవుతారు, ఇంకా మోర్ బయర్స్. సో దట్స్ వై మార్కెట్ ఈస్ గోయింగ్ టు టచ్ హయ్యర్ పొజిషన్స్. అదే ఈ బ్యాండ్ని రిజెక్ట్ అయిపోతే, ఓకే, ఈ బ్యాండ్ని రిజెక్ట్ అయితే ఇంటర్డేలో చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాండ్ కానీ రిజెక్ట్ అయిపోతే యాంటిసిపేషన్ టు కమ్ డౌన్ టైమ్ లెవెల్స్ అండి. ఓకే, సో దీస్ ఆర్ డౌన్ సైడ్ లెవెల్స్. ఓకే, అదే వీక్లీ ఉన్నా కానీ ఇంకా చెప్తానండి, దీనిలో చాలా సీక్రెట్స్ కూడా ఉన్నాయి మన ఏఐ లెవెల్స్లో. దిస్ ఇస్ వీఆర్ ఓన్లీ క్రియేటెడ్ దిస్ ఇండికేటర్ AI levels, derivative delta AI levels. It's premium peak levels for the present premium peaks, tomorrow premium peaks, next week premium peaks అండి. సో రేపటి అనాలిసిస్ కావాలనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్. సో మార్కెట్ కూడా మన TP7ని టచ్ చేసి వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అక్కడే టచ్ చేసి కొంచెం బ్రేక్అవుట్ అయింది. ఈవెన్ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ఎ ట్రెండ్ లైన్ రివర్సల్గా పాసిబిలిటీ కనబడతా ఉంది. సో ఇఫ్ దీని ప్రకారంగా చూస్తే బయ్యర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఇక్కడ కూర్చున్నారండి. ఓకే, సో ఆబ్వియస్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం రేపు మండే మార్కెట్ ఓపెన్ అయితే సో ఈ రేంజ్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. 24,900 ఆర్ 950 సారీ ఈ రేంజ్లో 900 రేంజ్లో TP3 బ్యాండ్ రేంజ్లోనే ఓపెన్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ TP4 అంటే నిన్నటి హై TP4 యొక్క హై బ్యాండ్ అండ్ TP4 యొక్క లో బ్యాండ్ నిన్నటి హైని కానీ అంటే ఫ్రైడే హైని కానీ కంటే కిందికి వచ్చేసింది అనుకోండి, మనం మార్కెట్ అనేది డౌన్ సైడ్ వ్యూ చూద్దాం. ఎక్కడ వరకు డౌన్? ద ఎల్లో బ్యాండ్ ఫస్ట్ వన్. ఓకే, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ కిందికి వెళ్ళే ఛాన్సెస్ చూస్తాం. లేదు అనుకుంటే మార్కెట్ మండే ఎలా ఉండబోతుందో చెప్తాను వినండి. ఈ రేంజ్లో ఇక్కడ ఓపెన్ అవుతుందండి, హై కొడుతుంది. ఓకే, ఇక్కడ కన్సల్టేట్ అయిపోయింది, ఈ రేంజ్లోనే కన్సల్ట్ అయిపోయింది. TP4 టు TP3 రేంజ్లోనే కన్సల్టేట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి నాకు. ఓకే, సో ఎందుకు అంటే బై ఫామ్ చేసింది, ఫ్లాగ్ ఫామ్ చేస్తుంది, ఈవెన్ ఇట్ ఈస్ ఎ బ్రేక్ ఆర్ బ్రేక్ డౌన్. ఓకే, సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ లెవెల్స్. ఇట్స్ ఎ
పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడతా ఉంది. ఈవెన్ ఇట్ ఈస్ ద బయర్స్ లెవెల్స్ వేర్ హీ సిట్ ద మాక్సిమం బయర్స్ పొజిషన్ ఇస్ 24,722 లెవెల్ 750 రేంజ్లో బయర్స్ యొక్క స్టాప్ లాస్ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఈ రేంజ్లో ఎగ్జిట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఓకే, మనము ఈ పొజిషన్లో చూద్దాం పాసిబిలిటీ ఏమైనా ఉందా అనేది చూద్దాం. ఇక్కడ కానీ రిజెక్ట్ అయితే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఇక్కడ వరకు చూద్దామండి. ఓకే, ఈ రేంజ్లో తీసుకుందాం డెసిషన్ అనేది యాజ్ ఎ బయ్యర్ గాను యాజ్ ఎ సెల్లర్ గాను తీసుకోవాలి అనుకుంటే, యాజ్ ఎ బయ్యర్ గాను లేదంటే యాజ్ ఎ సెల్లర్గా తీసుకోవాలంటే ఓకే, మ్యాక్సిమం అందరూ చెప్తారండి సెల్లర్స్కి మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయండి. రైట్, ఎందుకంటే మనకు థీటా డికే అనేది ఉంటుంది, టైం డికే అది ఎగనెస్ట్గా ఉంటుంది. దాన్ని మించి మనం ఎక్కువగా ప్రాఫిట్స్ తీయాలి అంటే ఆపర్చునిటీ చూస్ చేసుకోవాలి. ఓకే, ఆపర్చునిటీ ఎప్పుడు ఎంటర్ అవుతాం? తక్కువ సార్లు వచ్చినా కానీ ఎక్కువ ప్రాఫిట్ తీసుకునేటట్టు ఎంటర్ అవ్వాలి. ఎయిదర్ రేంజ్ అట్ బ్యాండ్ రేంజ్లో ఎంటర్ అవ్వాలి విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఓకే విత్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రెండ్ డెసిషన్ లైన్స్ని చూసుకోవాలండి. ఓకే, సో కమ్ టు దిస్ సినారియో. ఇక్కడ చూడండి, ఇది 15 minutes టైం ఫ్రేమ్లో పడితే మన ట్రెండ్ లైన్ యాజ్ వెల్ యాజ్ డైనమిక్ బై జోన్. ఇట్స్ కేమ్ డౌన్ టు హియర్, ఇట్ కేమ్ డౌన్ టు హియర్ అండ్ వెంట్ అవుట్. సో ఇలా బయర్స్లో ఫామ్ చేసినప్పుడు ట్రెండింగ్ రోజు మాత్రమే ఇలాగే ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. ఓకే, సో ఇఫ్ యూ సీ దిస్ 5 minutes టైం ఫ్రేమ్ యూ విల్ నో ఇట్. ఓకే, ద రివర్సల్ సిగ్నల్, ఈవెన్ ఇట్ ఈస్ ఎ రివర్సల్ హ్యాపెన్, ఇమీడియట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ టు హియర్. ఓకే, రివర్సల్ డౌన్, ఈవెన్ ఇది రివర్సల్ ఫామ్ చేయకుండానే పోతుంది, ఎందుకంటే రివర్సల్ యొక్క స్టాప్ లాస్ ఇక్కడికి ఎగ్జిట్ అయిపోవాలి. మనం రివర్సల్ యొక్క తీసుకొని ఎగ్జిట్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా తీసుకుంటే మనకి ఎక్కువ ప్రాఫిటబిలిటీ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఎయిదర్ ఇట్ ఈస్ ఎ నిఫ్టీ, ఎయిదర్ ఇట్ ఈస్ ఎ బ్యాంక్ నిఫ్టీ. ఈవెన్ యూ కెన్ సీ దిస్ హియర్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో, యూ విల్ నో ఇట్. ప్లాట్ నెంబర్ ఆఫ్ 2 days అంటే బ్యాక్ 2 days ప్లాట్ లెవెల్స్ ప్లాట్ అవుతాయి. సీ హియర్. ఓకే, ఇఫ్ యూ సీ దిస్ 15 minutes టైం ఫ్రేమ్, మార్కెట్ అనేది యూ టర్న్ తీసుకుంది. ఇక్కడ యూ టర్న్ తీసుకొని ట్రెండ్ డైరెక్షన్ ఇక్కడ ఎంటర్ అయింది. ఈవెన్ ఈ రేంజ్లో నేను చెప్పాను కదా, TP1 రేంజ్ యొక్క రేంజ్లో కానీ స్టాప్ లాస్ పెట్టుకొని ఆ పివోట్ రేంజ్లో కానీ ఎవరైనా ఎంటర్ అయ్యి ఉంటే, స్టాప్ లాస్ తీసుకొని ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటే దే విల్ గెట్ గుడ్ ప్రాఫిట్ అండి. చాలా ఎక్కువ ప్రాఫిట్ క్యాప్చర్ చేసిన వాళ్ళు ఉంటారు. దిస్ ఈజ్ ఎ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈవెన్ నేను 15 minutes టైం ఫ్రేమ్లో చూస్తే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అదే హయ్యర్ టైం ఫ్రేమ్లో చూస్తే ట్రెండ్ కన్వర్షన్ అయింది, బట్ రీటెస్ట్ వెయిట్కి వస్తుంది అండ్ ఇట్ విల్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉంది. అదే 1 hour ఆర్ 2 hours టైం ఫ్రేమ్లో చూస్తే ఓకే, సో 2 hour టైం ఫ్రేమ్లో చూస్తే యావరేజ్ పొజిషన్ అంటే ఈ ట్రెండ్ రివర్సల్ ఉంది కదా, ట్రెండ్ రివర్సల్ వరకు వచ్చే ఛాన్సెస్ కనబడి మళ్ళీ రీటెస్ట్ తీసుకొని బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయండి అప్ సైడ్కి. చూద్దాం, హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తున్న కొద్దీ మనకు సినారియో మారిపోతూ ఉంటుంది. సో 4 hours టైం ఫ్రేమ్. Okay, 4 hour. Each candle has a 4 hours time frame. The first resistance is 51,750 range అండి. This is dynamical resistance line. ఇక్కడ చూడండి బ్యాంక్ ఏదైనా కానీ. సో 5. See if you see here, the band is wide ఉందంటే మ్యాక్సిమం ఇది రీటెస్ట్ ఇక్కడ వరకు వెళ్ళి ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ రీటెస్ట్ ఇక్కడికి వెళ్ళే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయండి. ఓకే, పాసిబిలిటీ ఫస్ట్ టెస్ట్ ఇస్ 51,750 రేంజ్ వరకు అయితే ఈజీగా ఉంది. ఓకే, దెన్ 52,000లో రేంజ్ ఏమైనా బ్రేక్అవుట్ అయితే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ లెవెల్ వరకు వెళ్ళి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి 52,000. దిస్ ఈస్ ద ట్రెండ్ డైరెక్షన్ లైన్ అండి, ట్రెండ్ డైరెక్షన్ లైన్. సో ట్రెండ్ అనేది రివర్స్ అయ్యి ఫామ్ అవుతుంది. సో అందుకని నేను బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువగా ట్రేడ్ చేసేటప్పుడు ఇవి చూసుకుంటాను. ఈవెన్ నిఫ్టీలో అయినా కానీ చూడండి, ఈవెన్ ఇఫ్ యూ గో టు దిస్ లాస్ట్ ప్రీవియస్ 5 days, సో గో టు హైయర్ టైం ఫ్రేమ్, యూ విల్ నో ఇట్ గైస్. సో you will know it. See, it's break out this trend. Okay, touch this trend line ki వెళ్ళడానికి పాసిబిలిటీస్ చూసుకుంటుంది 4 hours. బట్ ఈవెన్ ఇఫ్ యూ సీ దిస్ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకు ఆల్రెడీ అప్ సైడే ఉన్నాను అని చెప్తుంది. సో ఈ ట్రెండ్ అనేది గోయింగ్ అప్ సైడ్కే పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయండి. స్టిల్ ఇంకా ఎక్కువగా పాసిబిలిటీస్ పైకి అప్ సైడ్కే కనబడతా ఉన్నాయి. ఓకే, సి గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కమ్ టు దట్ సినారియోలో నేను ఫాస్ట్గా రిమైనింగ్ ఇండిసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దానికి కూడా చూద్దాం. ఓకే, సో కమ్ టు దిస్
2 days టైం ఫ్రేమ్ బ్యాక్వర్డ్. సో ఫస్ట్ అనేది రేపు మనకు మండే ఎక్స్పైరీస్ 2 ఉన్నాయి, ఐదర్ మిడ్ క్యాప్ ఆర్ బ్యాంక్ ఎక్స్. సో బ్యాంక్ ఎక్స్లో ఏముంది? సో బ్యాంక్ ఎక్స్ కూడా సేమ్. ఓకే, సో బ్యాంక్ ఎక్స్లో మనకు TP4 అండ్ TP5 రేంజ్ అనేది వెరీ స్ట్రాంగ్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఓకే, సో ఈ రేంజ్లో ఏమైనా ఉంటే సెల్లర్స్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి, బయర్స్. సో మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు బ్యాంక్ ఎక్స్లో TP5 కానీ బ్రేక్అవుట్ అయితే TP6కి వెళ్తుందండి. సో TP5 నాకు తెలిసి వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనబడుతుంది. ఇక నుంచి TP4కి వచ్చి TP4 కానీ బ్రేక్ అవ్వకపోతే, ఎగ్జాంపుల్ బ్రేక్ అవ్వకపోతే, ఓకే, మనం ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, లేదు అనుకుంటే కంటిన్యూ అప్ టు హియర్ వరకు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఈ బ్యాండ్తో కంపేర్ చేస్తే లిటిల్ బిట్ వైడ్గా ఉందండి. ఈ బ్యాండ్ కొంచెం వైడ్గా ఉంది. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ టెల్లింగ్ ఏంటంటే ట్రెండ్ నేను కంటిన్యూ చేస్తున్నాను అని చెప్తుంది. లిటిల్ బిట్ వైడ్గా ఉంది, ఇంకొంచెం వైడ్ ఉంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను వాలటైల్. ఓకే, సో మేబీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో ఇలా రేంజ్కి వచ్చి ఈ టెస్ట్ చేసి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. TP5 వరకు, TP6 వరకు బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే సెకండ్ హాఫ్ లైక్ 11 to 130 రేంజ్లో అయితే డీకే చేసి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎండ్ ఆఫ్ ద సెక్షన్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకే, సో ఇఫ్ ఈస్ గో టు బ్రేక్అవుట్ దిస్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP6 అండ్ TP7 ఫర్ దట్ టుమారో లెవెల్స్ ఆఫ్ మీన్స్ మండే లెవెల్స్ గైస్ బ్యాంక్ ఎక్స్లో. అదే మనకు మిడ్ క్యాప్లో ఏముంటుంది? మిడ్ క్యాప్ కూడా ఎక్స్పైరీ కదండి. సో మిడ్ క్యాప్లో ఆబ్వియస్లీ ఇఫ్ యూ సీ హియర్ వితౌట్ ఇండికేటర్ ఆల్సో పోల్ అండ్ ఫ్లాగ్. ఓకే, సో ఫ్లాగ్ ఫామ్ చేసింది, దెన్ ఇట్ హ్యాస్ టు బ్రేక్అవుట్. అది డైలీలో అవుతుందా ఆర్ ఎక్స్పైరీ అయిపోయాక అవుతుందా అనేది చూద్దాం. సో ఈవెన్ డైలీలో అయితే బ్రేక్అవుట్ అయితే ఎక్కడి వరకు వెళ్ళే పాసిబిలిటీ ఉందో చూద్దాం. సో ది ఫస్ట్ ఈజ్ 12,800 రేంజ్ ఆర్ 850 రేంజ్ ఉంది కదండి. దిస్ ఈస్ ద వెరీ స్ట్రాంగ్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ దస్ బ్యాంక్స్ అండి, సారీ మిడ్ క్యాప్ సెలెక్ట్. ఓకే, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో మాక్సిమం వస్తే ఇక్కడ రేంజ్ వరకు వచ్చి ఈ TP2 రేంజ్ ఉంది కదా, TP2 రేంజ్ వరకు వచ్చి ఛాన్సెస్ కనబడుతుందండి మార్కెట్. సో వాలటైల్ అయితే ఈ రేంజ్లో వాలటైల్ అయ్యి, రేపు మండే కూడా వాలటైల్ అయ్యి, మండే ఎక్స్పైరీ ఉంది కాబట్టి వాలటైల్ అయ్యి బ్రేక్అవుట్ అయితే హ్యాపీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకే, సో ఈవెన్ థర్డ్ ఆఫ్ సెక్షన్లో కూడా బ్రేక్అవుట్ అయ్యే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. లేదు అనుకుంటే గ్యాప్ అప్ సేమ్ యాజ్ ఏ గ్యాప్ అప్, ఈ రేంజ్లో కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, దెన్ ఈ రేంజ్కి వచ్చి ఇక్కడిక్కడే కన్సల్టేషన్ అయిపోయిందండి. ఈ రేంజ్లోనే కన్సల్టేషన్ అయ్యిద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ మై వ్యూ. ఓకే, సో హోప్ గైస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు లాస్ట్ ఒక 3 minutes హింట్స్ చెప్తానండి, ద సీక్రెట్స్ ఆఫ్ అవర్ ఇండికేటర్. ఓకే, ప్లీజ్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, మీకు మార్కెట్ ఏం చెప్తుంది? నేను ఐదర్ మార్కెట్ బుల్లిష్లో ఉంటాను ఆర్ బేరిష్లో ఉంటాను, వాలటైల్లో ఉంటాను. ఓకే, అప్ సైడ్ బుల్లిష్లో ఉంటాను, డౌన్ సైడ్ బేరిష్లో ఉంటాను అని ఉంటుంది. ఓకే, అప్ సైడ్ బుల్లిష్ అంటే మీకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుండొచ్చు, నేను నా ఇండికేటర్ ప్రకారంగా చెప్తున్నాను. అజ్యూమ్ ఇట్ దిస్ TP1 బ్యాండ్ ఇస్ ద రిఫరెన్స్ లెవెల్ అనుకుందాం. ఓకే, నేను అనుకుంటాను రిఫరెన్స్ లెవెల్ అని. ఓకే, ఈ TP1 కంటే దాటింది అనుకోండి, TP0 ఓకే, దిస్ ఎస్టర్డే లెవెల్ టచ్ చేసుకోవడానికి వెళ్తుంది రేటెస్ట్కి ఆర్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ కనబడుతుంది. వెన్ ఎవర్ బ్రేకప్ అయినప్పుడు TP1 నుంచి రెఫరెన్స్ తీసుకుంటాను. ఈవెన్ TP1 ఇక్కడ కూడా అనుకోవచ్చు అండి, మీకు ప్రాబ్లం లేదు, బట్ నేనైతే కన్సిడర్ చేస్తున్నాను దిస్ ఇస్ ద TP1. ఓకే, నో ప్రాబ్లం. దెన్ ఇప్పుడు సినారియో చూద్దాం. ఓకే, మార్కెట్ ఎప్పుడైనా కానీ రెసిస్టెన్స్ లెవెల్ మనం అనుకున్నట్టు ఉంటే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఓకే, ఆబ్వియస్లీ గ్యాప్ అప్ అయ్యి అక్కడక్కడ ప్లే చేసే పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడతాయి. చాలా రేర్ కండిషన్లో మాత్రమే డౌన్కి వచ్చే ఛాన్సెస్ కనబడుతూ ఉంటాయి, గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి మాత్రమే కనబడుతూ ఉంటాయి. ఓకే, సో అలాంటప్పుడు మనం ఎలా ట్రేడ్ చేయాలి? సో ఏది గ్యాప్ అప్ అయిందో అనుకోండి, ఎగ్జాంపుల్ గ్యాప్ అప్ ఏదైంది అనుకోండి, సో ఎగ్జాంపుల్కి ఈ రేంజ్ వరకు వచ్చింది గ్యాప్ అప్కి. ఓకే, సో వీ హ్యావ్ టు సెల్ ఇట్. ఓకే, బయ్యర్గా అంటే ఈ రేంజ్ది పుట్ బై చేయాలి, ఇన్ ద మనీ, ఎట్ ద మనీ ఆర్ ఇన్ ద మనీ చేసుకుంటే బెస్ట్ అండి. ఓకే, అది కూడా 9:15 తర్వాత చేసుకుంటే ఇంకా బెస్ట్ అని హోప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆర్ 9:10 to 9:15 తర్వాతే అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ వాట్ అబౌట్ ద వ్యూ?
డౌన్ సైడ్లో ఈ రేంజ్ వరకు ఏమైనా వచ్చిందనుకోండి మార్కెట్, మనం ఎక్స్పెక్ట్ చేస్తామండి. మొన్న ఎగ్జాంపుల్గా లాస్ట్ ఫ్రైడే ఆర్ సంథింగ్ గురువారమో శుక్రవారమో నాకు ఐడియా లేదండి, గుర్తులేదు. మన సబ్స్క్రైబర్ కూడా అడిగారు మార్కెట్ ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఫ్రైడే ఎంత ఉంది అని. నేను ఎక్స్పెక్ట్ చేశానండి 24,200 అండి. అది గ్యాప్ నేను ప్లాట్ కూడా గీశాను. ఓకే, వాలటైల్ టు డౌన్ సైడ్ అని గీశాను. బట్ ఓపెన్ అవ్వడమే అప్రాక్సిమేట్లీ 24,200 రేంజ్లో ఓపెన్ అయ్యి ద రీటెస్ట్ ఆఫ్ అవర్ ఎల్లో బ్యాండ్ టచ్ చేసి దెన్ పైకి వెళ్ళిపోయింది. ఓకే, సో అది నిఫ్టీలో చూద్దాం. కావాలంటే చూడండి నిఫ్టీలో 5 days టైం ఫ్రేమ్లో చూస్తే ఇదేనండి, ఈ రేంజ్ అయింది ఇదే. సో ఓపెన్ డెట్ హియర్ 24,230లో ఓపెన్ అయింది. దెన్ అవర్ ఎల్లో బ్యాండ్ హియర్ 200 రేంజ్లో ఉంది ఎల్లో బ్యాండ్. అది జస్ట్ రీటచ్ ఇచ్చి పైకి వెళ్ళిపోయింది. మన వ్యూ ఏంటి, పైనుంచి కిందికి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసాం. ఓకే, బట్ ఇది డౌన్కి కరెక్ట్గా మన బ్యాండ్ దగ్గర నుంచే డౌన్కి వెళ్ళి రీటెస్ట్ చేసింది. ఇక్కడ C2 బ్యాండ్ ఉంది, ఇక్కడ C2 బ్యాండ్ ఉంది ఆ రోజు. సో ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఓకే, ఈవెన్ మనం ప్రిడిక్ట్ చేసినా కానీ మనకు లెవెల్స్ ప్రిడిక్ట్ చేస్తున్నాం. సో మార్కెట్ ఎలా ఉండబోతుందో అనేది కూడా వ్యూ చేస్తున్నాం. ఈవెన్ ప్రజెంట్ సినారీ కండిషన్ బట్టి మనం అది ప్రిడిక్ట్ చేస్తాం. ఈవెన్ మార్కెట్ లిటిల్ బిట్ చేంజ్ చేసింది అనుకోండి, వీ హ్యావ్ టు చేంజ్ అవర్ రూల్స్. ఎలా అంటే ఎల్లో బ్యాండ్ ఇక్కడ ఉంది, ఓకే, ఇది బ్రేక్ అవ్వట్లేదు, ఓకే, డస్ట్ టచ్ చేసింది, ఓకే, దెన్ వీ హ్యావ్ టు టేక్ ద కాల్ అప్ సైడ్ చూస్తాం. ఓకే, ఇది గ్యాప్ ఫిల్ చేసింది కాబట్టి. అది గ్యాప్ ఫిల్ చేయకపోతే జస్ట్ లిటిల్ బిట్ స్టాప్ లాస్ అండి. ఆ ఎల్లో బ్యాండ్ దాటిన తర్వాత ఎగ్జిట్ అయిపోతాం మనం. ఎక్కడైనా మీరు స్టాప్ లాస్ ఇవ్వాల్సిందే కదా. స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేస్తే మోస్ట్ రిస్కీ. స్టాప్ లాస్ లేకుండా నాకు తెలిసినంత వరకు ఏ ఎనలిస్ట్ ఆర్ ఏ మార్కెట్లో యూట్యూబ్లో కానీ ఇక్కడ కానీ చెప్పకుండా ఉండరు. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్లోనే చెప్పొచ్చు. స్టాప్ లాస్ కూడా చెప్పకుండా ఉండొచ్చు కూడా. ఓకే, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ రూల్ ఈజ్ వేరు, ట్రేడింగ్ రూల్ ఈజ్ వేరు. ఇన్వెస్ట్మెంట్ అంటే బయాన్ డిప్స్, ట్రేడింగ్ కూడా బయాన్ డిప్సే అంటారు. ఓకే, కానీ చేసే స్టైలు, చూసే విధానం ఈజ్ డిఫరెంట్ అండి. ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, తక్కువ ప్రైస్కి దొరుకుతుంది అని చూసుకొని హోల్డ్ చేస్తారు, లాంగ్ డ్యూరేషన్లో వెళ్తుంది. ఓకే, ఈవెన్ అక్కడ తీసుకున్న తర్వాత ఫాలో అయినా కానీ 10% 20%లో యావరేజ్ చేస్తారు. ఇట్ ఈస్ గోయింగ్ టు హప్. రీటెస్ట్లో ఫాస్ట్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ కనబడుతూ ఉంటాయి. ఇన్వెస్టర్స్కి బోల్డ్ టైం ఉంటుందండి, బట్ ట్రేడర్స్కి టైం ఉండదు. సో వీ హ్యావ్ టు చెక్ విత్ రివర్స్. సో మార్కెట్ పైకి వెళ్ళింది, రెసిస్టెన్స్ దగ్గర ఉంది, ఓకే, సో వీ హ్యావ్ టు షార్ట్ ఇట్ ఆర్ టేక్ ద పిఈ. సో కిందికి వస్తుంది. లేదు అనుకుంటే కిందే మనం అనుకున్న రేంజ్లో ఓపెన్ అయింది, మనం అనుకున్న బ్యాండ్ దగ్గర ఉంది, సో టైం లేదు. సో హ్యావ్ టు టేక్ ద సిఈ షార్ట్. ఓకే, సిఈ బై చేస్తాం, లేదంటే పిఈ సెల్ చేస్తాం. సో ఇట్ విల్ గో ఇన్ టు రెసిస్టెన్స్ బ్యాండ్. సో ఈ బ్యాండ్ ఏదో ఉందనుకోండి, ఇది చూడండి, మీకు చెప్పాను కదా, ఈ బ్యాండ్ కింద ఉంది. ఇప్పుడు మార్కెట్ ఈడు ఉందనుకోండి, బ్యాండ్ ఈడు వరకు వచ్చి ఆగిపోయింది. ఓకే, ఈడు ఉందనుకోండి, ఈడు వరకు వచ్చి ఆగిపోయింది. ఎగ్జాంపుల్ ఇదైంది. అదే మార్కెట్ ఈ బ్యాండ్ క్రాస్ అయిపోయిందండి, ఎబోకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇఫ్ యూ సీ ది హియర్, ఈ బ్యాండ్ C2 బ్యాండ్ బ్రేక్అవుట్ అయిపోయింది, పైకి వచ్చేసింది. యూ కెన్ సీ ఎనీవేర్ బ్యాంక్ ఎక్స్. నేను మీకు చూపిస్తున్నాను గైస్, గుర్తుపెట్టుకోండి. టుమారో ప్రీమియం పీక్ తీసేస్తున్నాను. సో ఇక్కడ మీకు తెలిసిపోయింది. సి ఎప్పుడు ఎల్లో బ్యాండ్ బ్రేక్ అయింది, ద C2 బ్యాండ్ అనేది వెరీ స్ట్రాంగ్ సెల్లర్స్ ఆర్ సెట్టింగ్ ఇయర్. దాంతవరకు నేను వెయిట్ చేయలేను అనుకుంటే ఈ ఎల్లో బ్యాండ్లోనే ఎగ్జిట్ అయిపోండి. ఓకే, సో యూ కెన్ సీ దిస్ మిడ్ క్యాప్. ఈ మిడ్ క్యాప్ C2 బ్యాండ్ కాంప్రమైజ్ అయింది కాబట్టి బ్రేక్అవుట్ అప్ సైడ్కి వెళ్ళిపోయింది. ఓకే, దట్ ఈస్ 57 దగ్గరలోకి వెళ్ళిపోయింది మిడ్ క్యాప్. ఓకే, ఫైనాన్షియల్ నిఫ్టీ ఇది బ్రేక్అవుట్ అయింది, ఈ TP1 కాంప్రమైజ్ అయిపోయింది, దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP4. ఓకే, ద రెసిస్టెన్స్ దిస్ C2 బ్యాండ్ ఈజ్ ద వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, ఇది బ్రేక్అవుట్ అయ్యుకుంటూ పైకి వచ్చింది, కానీ మళ్ళీ ఇక్కడే ఎండ్ ఆఫ్ ద బ్యాండ్లో మాత్రమే ఆగిపోయిందండి.
ఎందుకంటే ఈ బ్యాండ్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీ పుష్ చేసింది కాబట్టి వచ్చింది, మామూలుగా అయితే తొందరగా రాదు అండి. ఓకే, ద నిఫ్టీ 50 యూ కెన్ సీ దిస్ బ్యాండ్, ఇట్స్ వెంట్ అప్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ యూ కెన్ సీ బ్యాంక్ నిఫ్టీలో సెల్లర్స్ ఇక్కడ కూర్చున్నారు. సో ఇట్ వెంట్ అప్ టు టచ్ హియర్. ఓకే, గిఫ్ట్ నిఫ్టీ, విల్ సీ ది గిఫ్ట్ నిఫ్టీ ఆల్సో, యూ విల్ నో ఇట్ ది గిఫ్ట్ నిఫ్టీ. సో గిఫ్ట్ నిఫ్టీ విల్ సీ ఇన్ ద 15 minutes టైం ఫ్రేమ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సి దిస్ గిఫ్ట్ నిఫ్టీలో TP3 బ్యాండ్ అనేది ఎప్పుడు, ఇక్కడ C2 బ్యాండ్ అనేది ఎప్పుడు బ్రేక్ చేసింది, బ్రేక్ చేసి TP4 దగ్గర ఉంది. దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ కమ్ డౌన్ టు TP7. మన ఇండికేటర్ అనేది వర్క్ ఇన్ ఎనీవేర్, మన ఏ లెవెల్స్ అనేది వర్క్ ఇన్ ఎనీవేర్. సి దిస్ ఇస్ గిఫ్ట్ నిఫ్టీ, సింగపూర్ నిఫ్టీ. మరి నాకెలా తెలిసింది సింగపూర్ నిఫ్టీ TP7 ఈ రేంజ్కి వచ్చి ఆగిపోతుందండి? మన ఇండికేటర్కి ఎలా తెలిసింది? నాస్డాక్, విల్ సీ దిస్ నాస్డాక్ ఆల్సో. సో సీ హియర్, సో దిస్ మచ్ వైడ్ ఉంది. ఇంతమంది సెల్లర్స్ ఇక్కడ కూర్చొని ఉన్నారు, పుష్ చేశారు, సెల్లర్స్ కూర్చొని ఉన్నారు. సో ఇట్ వెంట్ అప్, టెస్ట్ అండ్ ఇట్స్ కమింగ్ డౌన్. ఓకే, సో డౌ జోన్స్ చూద్దాం. ఈవెన్ యూ కెన్ సీ దిస్ డౌన్ జోన్స్ ఆల్సో ఇన్ 15 minutes టైం ఫ్రేమ్, ఆర్ యూ వాంట్ టు సీ దిస్ 5 minutes టైం ఫ్రేమ్. సో ఈ రేంజ్లో వచ్చింది. ఇది బ్రేక్ అయ్యేంత వరకు చూద్దాం, ఎంట్రీ చేయలేదు, ఇది బ్రేక్అవుట్ అయింది. సో యూ హ్యావ్ టు ఎంటర్ ఇట్, ద టార్గెట్ ఇస్ TP4, ఎగ్జిట్ ఇట్. So you know it na, even DAX, European market, you can see guys how it is. Know it, European market also you can trade. See, when come to here, this green band is trending running, this TP1 compromise in there, anticipation to test TP4. This end of the section ko TP4 reach ayindi. Patience is the key in the market, first one, as a buyer or as a seller also. So మన levels work చేస్తాయండి. ఓకే, స్పెషల్లీ ఆప్షన్స్ బయర్స్ చేసేవాళ్ళు ఆర్ ఆప్షన్ సెల్లర్స్ చేసేవాళ్ళు నేను అవుట్ ఆఫ్ ద మనీ ప్రిఫర్ చేయట్లేదండి. ఓకే, ఎనీవే క్యాపిటల్ విల్ బి గో టు జీరో ఇన్ అవుట్ ఆఫ్ ద మనీ. ఎట్ ద మనీ ఆర్ ఇన్ ద మనీ మాత్రమే ప్రిఫర్ చేస్తాను, ఎదర్ కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా కానీ. సో యూ హ్యావ్ టు చూజ్ ఇట్. సిల్వర్, యూ కెన్ సీ ది సిల్వర్ హౌ ఇట్ ఈస్. దిస్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద డే volatile. దిస్ మచ్ బ్యాండ్ ఇస్ ఇట్స్ కమింగ్ టు TP1 టు TP0, ఇట్స్ ప్లేయింగ్ ఇయర్. దెన్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇట్స్ ట్రెండ్ పైన ఉంది కాబట్టి పైకి వెళ్ళే పాసిబిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సిల్వర్ ఫ్యూచర్, ఇది యుఎస్ మార్కెట్ అండి నేను చెప్పేది, UCMCX, USMCX అండి. సో సిల్వర్, గోల్డ్. సో TP0ని బ్రేక్ చేసింది, ఇట్స్ కేమ్ డౌన్ టు TP1 అండ్ రీటెస్ట్ అండ్ వెంట్ అప్ టు TP2. TP1 బ్రేక్అవుట్ అయింది, TP2కి వెళ్ళిపోయింది. ఓకే, ఇది బ్రేక్అవుట్ అయిన మ్యాక్సిమం ఈ రేంజ్ వరకు వెళ్తుందండి. TP3 and TPC2 band, very strong sellers are sitting here. Okay, so if you want to see this crude oil also, you can see the crude oil. సో మార్కెట్ అనేది TP3 దగ్గర నుంచి రిజెక్ట్ అయింది. ఓకే, ఇలా రిజెక్ట్ అయింది, మళ్ళీ రీటెస్ట్ ఇచ్చింది. దెన్ ఆబ్వియస్లీ ఇక్కడన్నా ఎంటర్ అవ్వండి, ట్రెండ్ లైన్ కూడా చెప్తుంది ఫాలింగ్ అని. వేర్ ఇస్ ద ఫాలింగ్? అప్ టు దిస్ ఎల్ బ్యాండ్ ఆర్ దిస్ C2 బ్యాండ్. ఇది దాటుకొని బ్రేక్ అయిపోయి కిందకి వచ్చింది, దెన్ రీటెస్ట్ C2. ఇది ఎప్పుడు C2 బ్యాండ్ అనేది బయర్ సెల్లర్స్ కదా, ఇది కిందికి వచ్చేసిందంటే సెల్లర్స్ వదిలేశారు. దెన్ ఇట్స్ బికమ్ ఏ వెరీ రెసిస్టెన్స్, ఇట్ కేమ్ డౌన్ టు హియర్. మన ఇండియన్ మార్కెట్ చూద్దామా? సిల్వర్స్ ఫ్యూచర్స్, యూ కెన్ సీ దిస్ ఫ్యూచర్ సేమ్ లైక్ కన్సల్టేషన్. న్యాచురల్ గ్యాస్ ఆల్సో, సీ దిస్ న్యాచురల్ గ్యాస్. ఓకే, వెన్ ఎవర్ దిస్ ఎల్లో బ్యాండ్ ఈస్ కాంప్రమైజ్డ్ ప్రీవియస్ డే ఆల్సో, it is come down to test TP1, not came down to TP0. TP1 రేంజ్లోనే ఆగిపోయింది. మనకి ఎలా తెలుస్తుందండి ఈ రేంజెస్? నేను ప్రతిదానికి ప్లాట్ చేయలేదు కదా. ఈవెన్ సరే మీరు అలా అనుకుంటున్నారు కదా, బిట్ కాయిన్ చూద్దాం సార్. సో బిట్ కాయిన్ చూడండి, రీటెస్ట్ ఇట్. సో బిట్ కాయిన్లో పోల్ అండ్ ఫ్లాగ్ ఫామ్ చేసింది. సో మ్యాక్సిమం ఇట్ విల్ టెస్ట్ టు TP1 టు ఈ రేంజ్లోనే ప్లే చేసే పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడతాయి. Whenever TP3 break, automatically it will go upside in the market. Ethereum also same like that, pole and flag. This in the C's band is there. ఇంత హ్యూజ్ బ్యాండ్ ఉంట్లో మనం చేయాల్సిన అవసరం లేదండి. అలా చూస్ చేసుకోవాలి స్టాక్స్, వెరీ వెరీ ఫాస్ట్గా చూస్ చేసుకోవాలి. ఇది స్టాక్స్ అయినా ఫ్యూచర్స్ అయినా ఆప్షన్స్ అయినా కానీ చూస్ చేసుకుంటే మనకి ఈజీగా ప్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది బ్రేక్ చేసిందండి. సో ఇది TP3 ఇంకా బ్రేక్ అవ్వలేదు, వెయిట్ చేద్దాం. ఇది బ్రేక్అవుట్ అయితే ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ టు అప్ సైడ్, లైట్ కాయిన్. Okay, if you want to see this, any stock or F&O stocks, MRF, you can see this guys, MRF also
Even it is a time frame, is a 5 minutes time frame. Equities, this came down to test, this TP band is there, okay, reject అయింది, become a support, this C2 band, it's went out. Okay, Page Industries, full consolidation in between range. Honeywell, now you can see this 3P3 నుంచి రిజెక్ట్ అయిపోయి TP1కి వచ్చింది, ఇది C2 బ్యాండ్. సో నేనేం చెప్తున్నాను అర్థం చేసుకోండి, ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు రియాక్ట్ అవుతేనే మనకు కాల్ అనేది పుట్ అనేది కానీ ఆర్ మార్కెట్ అనేది రియాక్ట్ అవ్వాలి. ఓకే, సో హోప్ గైస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎనీ స్టాక్ ఏదైనా తీసుకోండి, ఇట్ విల్ రన్ పక్కా. అవర్ లెవెల్స్ విల్ బి సపోర్ట్. దిస్ TP0 ఈజ్ నాట్ కాంప్రమైజ్డ్. వెన్ అవర్ TP1 ఈ హై లెవెల్ వరకు బ్రేక్ అయ్యేంత వరకు చూసుకోండి, ఈ హై లెవెల్ బ్రేక్ అయింది, ఇట్ కేమ్ డౌన్ టు TP4, టచ్ చేసి రీటెస్ట్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అప్ సైడ్కి TP7 దగ్గరలో వరకు వెళ్ళింది. ఆబ్వియస్లీ ఇట్స్ కమ్ డౌన్ టు 15 పాయింట్ల డిఫరెన్స్ అండి. ఓకే, Ultratech Cement also you can see hit. Okay, even you can see Apollo Hospital, ఇదైతే మరి బులిష్గా ఉంది, బ్రేక్ చేసుకొని దొబ్బేసింది, సారీ బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయిందండి. బ్రిటానియా దిస్ మచ్ C2 బ్యాండ్ ఉందండి, అది అందుకే మెల్లిమెల్లిగా కొట్టుకుంటూ TP4 రేంజ్కి వచ్చింది. ఇండియా మార్ట్ కెన్ సీ దిస్ బ్రేక్అవుట్ హ్యాపెన్, ఇట్ వెంట్ డౌన్ టు TP3. డాక్టర్ రెడ్డీస్, సి డాక్టర్ రెడ్డీస్, దిస్ TP బ్యాండ్ ఈజ్ కాంప్రమైజ్డ్ హియర్, వెంట్ అవుట్. ఇలాంటి టైంలో మనకి లైక్ ఎగ్జాంపుల్కి ట్రెండ్ లైన్ లేకపోయింది అనుకోండి, ఇక్కడ తీసుకున్నవాడికి ఇక ట్రెండ్ లైన్ లేకపోతే ఆబ్వియస్లీ ఈ స్టాప్ లాస్ ఇంత తినాల్సి వస్తుందండి. అందుకే స్టాప్ లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఇట్ ఈస్ ఐ విల్ ఎగ్జిట్ హియర్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. రీటెస్ట్లో ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ యొక్క హై బ్రేక్అవుట్ టైంలో నేను ఎగ్జిట్ అయిపోతా. ఓకే, Dixon Technologies, now you can see this Dixon also went down to TP6, TP1, TP4 రీటెస్ట్ ఇచ్చి TP6కి వెళ్ళి కూర్చుందండి. ఓకే, L&T కన్సల్టేషన్ రన్ అవుతుంది. నేను అసలు ఇండికేటర్ లేకపోయినా కానీ ట్రేడ్ చేసుకోగలనండి. ఎడిక్ట్ అయిపోయాను మార్కెట్కి కరెక్ట్ లెవెల్స్లో, బట్ నాకు కావాలి, ఎందుకంటే ఈ బాక్స్ ట్రెండ్ అవుతుందా వాలటైల్ అవుతుందా కూడా నేను చూసుకుంటాను. సో యూస్ఫుల్గా ఉంటుంది నాకు. సమ్ టైమ్స్ ఫియర్ కూడా ఫీల్ అవుతాం కదా, అండ్ స్పెషల్లీ ఆప్షన్స్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ సెల్లర్గా ఉంటాను, సమ్ టైమ్ బయర్గా ఉంటాను నేను. ఓకే, సి ప్లీజ్ గైస్, నా అనాలిసిస్ కానీ నచ్చితే, నా ఇండికేటర్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టాక్స్, ఫ్యూచర్స్, ఇండికేటర్, ఓకే, anything, okay, even it is a cryptocurrency, either it is a silver, whatever it is, it will work with fine, it's work well with our indicator. మన ఇండికేటర్తో బాగా వర్క్ చేస్తుందండి, ఏదైనా తీసుకోండి. ఓకే, హోప్ గైస్ అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.